గురువుగారు, ఉగాది పంచాంగం ప్రకారం వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి 11 ఆదాయము, 5 ఖర్చు, 3 ఆదాయము, 3 పూజ్యము, 3 అవమానం ఈక్వల్గా ఉంటుంది. ఈ వృశ్చిక రాశి వారికి గత 2 సంవత్సరాల నుంచి జాతకవేత్తలంతా కూడా బాగలేదు కష్టాలు పడుతున్నాడు అని చెప్పుకుంటూ 2 సంవత్సరాల నుంచి మనల్ని బాధ పెడుతూనే ఉన్నాం మేము. వృశ్చిక రాశి వాళ్ళు అడిగారంటే మాకు చెప్పడానికి మాకే భయం అయిపోయింది, ఏం జవాబు చెప్పాలి అని చెప్పి. ఏ జాతకవేత్త చూసినా అని వృశ్చిక రాశి అనగానే ఏం చెప్పాలి, వీడికి చెప్పిందే చెప్పడం, బాగలేదు, ఈ సంవత్సరం బాగలేదు, కష్టాలు పడతావు, కష్టాలు పడతావు, అది పడతావు, ఇదే చెప్తున్నాం 2 సంవత్సరాలు. కానీ భగవంతుని దయ వల్ల రేపు మే 25వ తారీఖు నుంచి వృశ్చిక రాశి వారికి 100% మంచి రోజులు వస్తున్నాయి. ఈ 2-3 సంవత్సరాల నుంచి కష్టపడేటువంటి ఒక కష్టము ఇప్పుడు ఫలించబోతుంది వీరికి, వృశ్చిక రాశి వారికి. జీవితంలో కొన్ని ఒడిదుడుకులు చాలా పడుకుంటూ వచ్చారు, చాలా కష్టాలు పడుకుంటూ వచ్చారు 2-3 సంవత్సరాల నుంచి. అవన్నీ కూడా ఆ కష్టమంతా కూడా ఇప్పుడు తీరిపోతుంది. అనుకున్న పనులు సక్రమంగా నెరవేరడము, పెండింగ్ పనులన్నీ పూర్తి అయిపోవడము జరుగుతుంది. కొన్నిట్లలో ఒక అతను ఇదే విషయం నేను చెప్తే ఒకతను నన్ను ఫోన్ చేసి తిట్టాడు. మీ ఛానల్లోనే చెప్పాను, ఆహా ఛానల్లో వృశ్చిక రాశి వారికి ఇలా ఉంది అని చెప్తే అది విని తెల్లవారు నాకు ఫోన్ చేసి తిట్టాడు అతను. నాకు ఎప్పుడు అదే విధంగా చెప్తాడు, నువ్వేం పంతుడు, ఏం బుద్ధి ఉంది, అది ఇదని చెప్పి. తిట్టరాని ఆయన, మేము పడడానికే ఉన్నామని చెప్పి అన్నాను. అలా ఇంతవరకు కష్టపడ్డారు. ఇప్పుడు ఆ కష్టాలన్నీ కూడా తీరిపోయే సమయం ఆసన్నమైంది. ఇంతకు ముందున్నటువంటి ఒక శత్రువులు ఇప్పుడు మిత్రులు కావడానికి దగ్గరికి వస్తుంటారు. ఎవరైతే ఇంతకుముందు నేను తిట్టి కొట్టి మానసికంగా శారీరకంగా బాధ పెట్టారో వాళ్ళు ఇప్పుడు అన్న కొద్ది పని ఉందన్న, కొంచెం దగ్గరికి పోదాం, చేస్తామా అని చెప్పి మెల్లమెల్లగా మళ్ళీ స్నేహితం చేసుకోవడానికి కలవడానికి వస్తారు. సంఘంలో కూడా ఇంతకుముందు తిట్టినప్పటికైనా సంఘంలో కూడా విలువలు పెరగడానికి ఆస్కారం ఉంది. కోర్టులో ఉండే పెండింగ్ కేసులు అన్నీ కూడా కొన్ని సమసిపోవడము, కొన్ని తీర్మానాలు కొన్ని నిదానంగా కొన్ని రావడం అనేటువంటి జరుగుతుంది. ఏది ఏమైనా కష్టకాలం పోయినట్టే వృశ్చిక రాశి వారికి. మానసిక ధైర్యాన్ని పెంచుకోవాలి. ఎందుకంటే ఇంతవరకు చూసిన కష్టాల వల్ల వీళ్ళు మనోధైర్యం చెడిపోయి ఉంటారు. కాబట్టి మానసికమైన ధైర్యం తెచ్చుకోవాలి. నాకు తెల్లవారింది, ఇక నేను జెండా వేస్తాను అని చెప్పే ఉద్దేశంలో ఉండాలి. ఆయన నేను జెండా ఎగరేస్తాను, నాకు మంచి రోజులు వచ్చినాయి అనేటువంటి ఒక ఆత్మానందాన్ని పొందుతూ ఉండాలి. కుటుంబంలో చిన్న కొట్లాటలు, అది గరిగరికి కానీ, ఇంట్లో మన మధ్యతరగతి కుటుంబాలు కాబట్టి చిన్న పోట్లాటలు భార్య భర్తలకు కానీ, తల్లి కొడుకులకు, అన్నదమ్ములకు ఇలాంటివి వస్తుంటాయి పోతుంటాయి. వాటి గురించి ఎక్కువగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ కుటుంబ విషయాల్లో ఇంతవరకు మీరు పట్టించుకోలేదు సరిగా వృశ్చిక రాశి వారు. ఎందుకంటే ఈ బాధలతోటి ఇక కుటుంబ విషయాలు, ఇంట్లో బియ్యం లేవంటే నన్నేం చేయమంటావు, తెచ్చుకోపోయి, ఇలా భార్యను బెదిరించడము, పిల్లలను బెదిరించడం అనేటువంటి జరిగిపోయింది. ఇప్పుడు అలా కాకుండా కుటుంబ విషయాలు పట్టించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. పిల్లల విషయంలో కానీ, భార్య విషయంలో కానీ, తల్లిదండ్రుల విషయంలో కానీ, కుటుంబ విషయాల్లో కొద్దిగా మీరు జాగ్రత్తగా పడాలి. జాగ్రత్తగా ఉంటేనే ముందు జీవితాలు. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు దూరంగా లేకుంటే అనుకూలము లేనటువంటి ఒక గ్రామాలకు బదిలీ కావడము, ఆఫీసులకు అక్కడేస్తే ఉండబోయి అప్ అండ్ డౌన్ చేసేవాళ్ళు కొందరు ఉంటారు ఉద్యోగస్తులు. అలా కాకుండా అనుకూలమైన వాతావరణం లేకుండా అక్కడే ఉండడం అనేటువంటి జరిగిపోవడము, అనుకూలం లేనటువంటి బదిలీలు జరగడానికి ఉంది. ఇక వీళ్ళు ఇంతవరకు ఒక మానసిక చింతన పోదు కదా వృశ్చిక రాశి వారికి. నేను పలానా చేసినప్పుడు పలాని కష్టాలు పడ్డాను, ఇది ఎప్పుడు మనసులో నెమ్మది వస్తుంది కొంతకాలం వరకు. దీనివల్ల ఆఫీసులో సరిగ్గా పనిచేయక అధికారుల చేత చీవాట్లు తినడము, లేదా మెమోలు అందుకోవడము ఇలాంటివి జరగడము, లేకుంటే ఇంకో ఆఫీసుకు ఇంకో సెక్షన్కు బదిలీ చేయడము, మనకు పని రానటువంటి ఒక సెక్షన్కు బదిలీ చేయడము, అక్కడ చీవాట్లు తినడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇంతవరకైనా కష్టాలన్నీ మర్చిపోయి ఇప్పుడు మనసు ప్రశాంతంగా పెట్టుకొని పనిచేసినట్టయితే ఉన్నతి లభించడానికి వృశ్చిక రాశి వారికి మంచిగా ఉంది. అయితే కొన్ని లేనిపోయిన కేసులలో ఇరుక్కిపోయి ఉన్నారు వీళ్ళు వృశ్చిక రాశి వారు. వీళ్ళకి సంబంధించిన కేసులు కావవి, వీళ్ళు చేసిన తప్పులు కావవి, కానీ ఎక్కడితో వేరే ఇతరతరగా వచ్చినటువంటి కొన్ని కేసులలో ఇరుక్కొని ఉన్నారు. అవి ఇప్పుడు సమసిపోయేటువంటి ఒక యోగం వచ్చింది, సమసిపోతాయి కూడా. విద్యార్థులందుకు కష్టపడాలి,
చెడు సహవాసం అనేటువంటిది లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఈ కాలం మంచిగా లేదు కాబట్టి చిన్నపిల్లలే రకరకాల యొక్క చెడు పనులు చేస్తున్నారు. అలాంటి కాకుండా తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉంచుకోవాలి. వ్యాపారస్తులకు మంచి అనుకూలమైన వాతావరణం. ఈ సంవత్సరం మంచి డెవలప్మెంట్ ఉంటుంది, ఆదాయం పెరుగుతుంది, ఆస్తులు పాస్తులు కొంటారు. రెండవది కొత్త వ్యాపారాలు పెట్టడము, 10 మందికి ఇంతకుముందు వేరే వాళ్ళతో సహాయం తీసుకున్నారు వృశ్చిక రాశి వారు, కానీ ఇప్పుడు వేరే 10 మంది కూడా సహాయం చేసే ఒక స్థితికి రావడము చేయడం అనేటువంటి జరుగుతుంది. మధ్యవర్తిత్వం మాత్రం ఎక్కడ చేయకూడదు. మీడియేటర్గా మాత్రం ఎక్కడ కూడా అక్కడ ఇద్దరు కొట్టాడుతున్నారంటే అన్నదమ్ములే కావచ్చు, స్నేహితులే మధ్య ఎందుకు కొట్టాలి? వాళ్ళిద్దరు మంచిగా అవుతారు, నీ మీద వృశ్చిక రాశి వారి మీదకి వస్తుంది, మళ్ళీ లేని చిక్కులలో పడతారు. అందుగురించి మధ్యవర్తిత్వంగా ఎక్కడ పోవద్దు. ఉంటే ఉండు, లేకుంటే తప్పలేక నీ దారిని బట్టి నువ్వు వాళ్ళ కొట్టాడు, వాళ్ళ దంపరాడు మనకి పట్టించుకోవాల్సిన మన దశ బాగలేదు కాబట్టి పట్టించుకోవాల్సిన విషయం అవసరం లేదు. మధ్యవర్తిత్వంగా ఉండకూడదు. ప్రతి విషయానికి జాగ్రత్తగా ఉండండి. కానీ గురు చరిత్ర ప్రతిరోజు పారాయణం చేయడం అలవాటు చేసుకుంటే మీ జీవితంలో చాలా మంచిగా ఉంటుంది. వృశ్చిక రాశి వారు ప్రతిరోజు కూడా, ఇప్పుడనే కాదు, లైఫ్ మొత్తం, ఏ సంవత్సరం మారినా, ఏ దశ మారినా ప్రతిరోజు కూడా గురు చరిత్ర కొద్దిగా లేదా ఏదైనా గురు స్తోత్రం అభ్యాసం చేసుకొని ఆ గురు స్తోత్రాన్ని ప్రతిరోజు చదువుకుంటూ ఉంటే ఈ కష్టాల నుంచి ఆటోమేటిక్గా దూరం కావచ్చు. లేదా అంత గురు స్తోత్రం, చిన్న చిన్న స్తోత్రాలు ఎన్నో ఉన్నాయి, 5 లైన్లు 6 లైన్లు స్తోత్రం చదువుకొని ఎప్పుడు కూడా జయ గురుదత్త జయ గురుదత్త అని చెప్పి మనం ఆ దత్తాత్రేయ స్వామి అనే గురువు ప్రథమ గురువు కాబట్టి జయ గురుదత్త అని చెప్పి ఆ దత్తనామ స్మరణ చేసుకున్నట్టయితే వీళ్లకు అన్ని విధాల శుభం కలుగుతుంది, సంతోషంగా హాయిగా ఉంటారు. ఇది శుభం.